ఈరోజు అయితే మా పాపకు ఒక డ్రెస్ తీసుకున్నాను, నైట్ డ్రెస్. అది కరెక్ట్ ఫిట్టింగ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నా, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకోకుండా మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పాప డ్రెస్ చూపిస్తాను చెప్పాను కదా. ఇదే నేను తీసుకున్న కాటన్ డ్రెస్. ఎండాకాలం వస్తుంది కదా, అందుకని కాటన్ డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇవైతే బాగా పొడవు అయిపోయినాయి. ఈ పొడవైన వాటిని ఎలా సెర్చ్ చేయాలో, ఎంత పొడవు ఉన్నాయి లెంత్ అని మా పాప కేసు చూస్తున్నా. చూసారా, 4-5 వేళ్ళమైనా పొడవు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కొంచెం లూజ్ కూడా ఉంది డ్రెస్సు. ప్యాంటు కొంచెం లూజ్ కూడా ఉంది. లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ మరియు ఈ హైటు కరెక్ట్గా లెంత్ పొడవు సరిపోయేటట్టు. పై చూసారా, హ్యాండ్స్ అయితే బాగా లూజ్ ఉన్నాయి. హ్యాండ్స్ కూడా చేయాలి, మిగతా బాడీ మొత్తం సెట్ అయిందనమాట. ఇవి ఎలా కుట్టాలో మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మిషన్ ఈ మధ్యన డైలీ కుట్టట్లేదు కాబట్టి క్లీన్ చేస్తా. ఫస్ట్ మిషన్ క్లీన్ చేసి ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ మిషను నా పెళ్ళి కాకముందు, నా పెళ్ళైన తర్వాతనే తీసుకొచ్చారనమాట. నా పెళ్ళి తర్వాతనే మా చెల్లెలకు పెళ్ళి కాలే, మా చెల్లెలు తెచ్చుకుంది. చాలా ఏండ్లు అయిపోయిందనమాట, పాత మిషన్ అయిపోయింది. కానీ మంచి కంపెనీ, శక్తి అనమాట దీని కంపెనీ పేరు. మంచి కంపెనీ. ఇంత పాతబడినా కూడా దీని మీద కుట్లు అయితే సూపర్గా వస్తుంది అనమాట. నేను ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికైతే యూజ్ చేసుకుంటున్నాను. మా బట్టలు మేము ఎవరికి ఇవ్వకుండా నా బ్లౌజులు నేనే కుట్టుకుంటా. మా పిల్లలు ఇవి ఏవైనా ఉంటే నేనే కుడతాను అనమాట. బయటకైతే మిషన్ బయటకైతే ఇవ్వను. మా బట్టలు మేమే కుట్టుకోవడానికైతే ఊర్లో ఉన్న మిషన్ అయితే తెచ్చుకున్నాను నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు. చూసారా, అయినా మిషన్ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. పాత మిషన్ అయినా కూడా కుట్టు బాగా వస్తుంది. నాకు కంఫర్ట్గా ఉంటుంది. లూజ్ కూడా టైట్గా లేకుండా తొక్కడానికి కూడా నార్మల్గా ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి ఆయిల్ క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే బట్టలకు అంటుకుంటే కనుక ఆయిల్ మరకలు పోవు కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే మిషన్ అనేది రఫ్గా లేకుండా స్మూత్గా వస్తుంది అనమాట. చూసారా, ఫస్ట్ అయితే ఈ దారం అయితే పాత మిషన్ కదా, కరెక్ట్ ఈ కలర్కు మనం తీసుకునే డ్రెస్కు మ్యాచింగ్ అయ్యేలా దారం తీసుకుందాము. ఆ దారాన్ని బాబిన్కి అయితే ఎక్కించుకోవాలన్నమాట. బాబిన్ ఎక్కించుకునే ముందు మనకు ఇట్లా అప్పట్లో అది ఉండేది కానీ అది రబ్బర్ ఎలాస్టిక్ పోయిందనమాట. ఇట్లా చేతితోనే నేను ఎక్కించుకుంటా ఇప్పుడు కూడా అలానే ఎక్కించుకుంటున్నా. చూసారా, ఇలాగైతే బాబిన్కు దారం పెట్టుకొని ఇది కేసులో సెట్ చేసుకొని దారం మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. ఇది కట్ చేసుకొని దారం కేసును పెట్టుకొని తర్వాత దారాన్ని అయితే మిషన్కు పెట్టుకుందాం. ఫస్ట్ తొందరగా సూదికి దారం ఎక్కాలంటే కట్ చేసుకొని కొంచెం పెట్టుకుంటే తొందరగా ఎక్కుతుందండి. అంతే అయిపోయిందనమాట. ఇప్పుడు కింద దారం పైకి లాక్కొని 2 దారాలు కలిపి వెనక పక్కకు పెట్టుకోవాలన్నమాట. మిషన్ పాదం ఎత్తి వెనకైతే పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాంట్ అయితే కుట్టుకుందాం. ప్యాంటు ఇవి మనలాగా స్టిచ్చింగ్ అనమాట, లూజు కుట్టు వేసింటారు అనమాట. మనం అట్లే వదిలేసి కుట్లు మొత్తం ఊడిపోతాయి. చూసారా, చాలా లూజ్ కుట్టేశారు. ఈ లూజ్ కుట్టేసిన కాడంతా మనము మన మిషన్తో చిన్నగా కుట్టేసుకుంటే మనకు తొందరగా కుట్లు పోకుండా ఉంటాయన్నమాట. నేనైతే ఫస్ట్ అన్నిటికీ కుట్లు వేస్తున్నాను అనమాట. మనకు ఎక్కడెక్కడైతే వాళ్ళు కుట్లు వేసి ఉంటారో అంతలకలా మనం కుట్లు వేసుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్లేదండి, ఎందుకంటే మనం బరువు పడి ఎందుకులే అన్నట్టు వదిలేసామంటే ముందుగానే పిల్లలు ఇటు అటు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, అట్లా ఆడుకునేటప్పుడు కుట్లు అనేవి ఊడిపోతాయి అన్నమాట.
చూసారా, ఫ్రంట్ బ్యాక్ కూడా వేస్తున్నా, రెండు పక్కలు కూడా సేమ్ అలాగే కుట్లు మొత్తం వేసుకోవాలి. ఇవైతే పాలిష్ పండులు కాబట్టి మిషన్ అయితే ఊరికే జారిపోతుందండి. ఇది జరుపుకోవాల్సిన పనిగా ఉంది. మనం తొక్కేటప్పుడు జారిపోతుంది అన్నమాట. చూసారా, ముందు వెనక వేసుకున్నాక ఇది మనం ఎంతవరకు అయితే మడిచామో, ఈడి వరకు అయితే మడిచినాం కదా, వీడికి మార్కింగ్ వేసుకుందాం. మనం అట్లా తీసుకున్నామంటే మర్చిపోయి ఎంతవరకు అని మనకు ఎట్లా తెలుస్తుంది. చాక్ పీస్ తీసుకొని మనకి ఎక్కడి వరకు అయితే మడిచామో అక్కడి వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీనైతే తిప్పుకుందాం. సేమ్ అటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ ఇచ్చుకొని దాన్ని తిప్పుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే కుట్లు వేద్దాం. ఫస్ట్ వీటికైతే ఇది కుట్టు వేసిన తర్వాత చూద్దాం. ఇదైతే ఊరికే జారిపోతుంది అనమాట. నాకు జరుపుకొని కుట్టాను. ఒకసారి వేసాను కదా, మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకుందాం. ఎందుకంటే పిల్లలు ఊరికే ఉంటారు, తొందరగా కుట్లు అనేవి పోతాయి కాబట్టి ఇంకొక కుట్టు కూడా వేసుకుందాం. గట్టిగా ఉంటుంది ప్యాంట్ అనేది, కుట్లు ఊడిపోకుండా. నేనైతే 2 కుట్లు వేసుకుంటున్నా. అది మీ చాయిస్, మీరు వేసుకుంటా అంటే ఒకటే వేసుకోండి, నచ్చితే కనుక 2 కూడా వేసుకోవచ్చు. ఒకసారి కుట్టుకునేటప్పుడు చూసుకోండి, ఫ్రంట్ బ్యాక్ కుట్టు అనేది కరెక్ట్గా వస్తుందా, లేకపోతే కుచ్చు వస్తుందా, మనకు బాగా వస్తుందా లేదా చెక్ చేసుకోండి. అట్లే వేసుకోకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే కింద బాబిన్ దారం పక్కకు పోతే కనుక మనకు ఫ్రంట్ సైడ్ మన కుట్టే సైడు బాగా రాదనమాట. పైన బాగా దారం కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు కింద సైడ్ అనేది కుచ్చు వస్తుంది. అలా రాకుండా నీట్గా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోండి. ఇప్పుడు మనం ఎంతవరకు అయితే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ వేసిన కాడికి దీన్ని అయితే చూసారా, ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. సింగిల్ ఫోల్డ్ చేసుకుంటే చాలా పొడవు అవుతుంది కదా, అలా కాకుండా డబల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను నేను. డబల్ ఫోల్డ్ చేసుకుంటే చిన్నగా వస్తుందని చెప్పి డబల్ ఫోల్డ్ చేశాను. చూసారా, ఇంత చిన్నది మనకు మడత పడకుండా నీట్గా ఒక దారం అనేది పక్కన కుట్టుకోకుండా ఇంత చిన్న దాంట్లోనే నీట్గా దారం కుట్టుకునేలా కుట్టుకోవాలన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా దారం కూడా మళ్ళీ ఎటంటే అటు రాకుండా నీట్గా రావాలి. బాగా సింపుల్గా ఈజీగా కుట్టుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి. పక్కన బట్టకు కుట్టు అనేది అంటుకోకుండా జాగ్రత్తగా కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత దారం తీసుకొని కింద పైన అయితే కట్ చేసుకోవాలి. రఫ్ అయితే చేసుకుని చూసారా ఎంత బాగా కుట్టాను, మడతలు పడకుండా. సేమ్ దానిలాగానే ఇది కూడా ఫోల్డ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డ్. సేమ్ దానికి ఎట్లా ఫోల్డ్ చేశానో ఇది కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని అట్లే మడత పెట్టుకొని ఇప్పుడు కుట్టుకోవాలి. మిషన్ అయితే ఊరికే జరిగిపోతుందండి. ఇది పాలిష్ పనులు అయిందనా
దాని కింద అది మనం మ్యాట్ వేసుకున్నా కూడా మ్యాట్ కూడా జరుగుతుంది. దీనికి ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మిషన్ జరగకుండా ఇటు సైడ్ గాళ్ళ దగ్గర మ్యాట్ అయితే వేసాను, దాని కింద మ్యాట్ వేసినా కూడా జరిగిపోతుంది అనమాట. అలా మిషన్ జరగకుండా ఉండడానికి మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారా, ఇది కూడా కరెక్ట్గా కుట్టేసాను. ఇదిగోండి చూడండి. ఇప్పుడు పైన టాప్ అయితే కుట్టుకుందామండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి కూడా సేమ్ లూజ్ కుట్టేసి ఉంటారు. మనం కరెక్ట్గా బాగా టైట్గా పెట్టుకొని మనం టైట్గా చిన్న కుట్టు పెట్టుకొని కుట్టుకుందాం అన్నమాట. టైట్ కుట్టుకుంటే హ్యాండ్స్ కూడా మనకు తొందరగా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి మనము రెడీమేడ్గా తీసుకున్నవైతే కనుక ఖచ్చితంగా కుట్లు వేపియాలండి. వేయకపోతే కనుక అవి అనేవి తొందరగా కుట్లు పోయి పిగిలిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అట్లా కాకుండా తీసుకున్నాక ఒకసారి అయితే అన్నిటికీ కుట్లు వేసుకుంటే బెటర్. సేమ్ ఇటుపక్క హ్యాండ్కి కూడా పైన రెండింటికి కలిపి నేను కుట్లు వేసుకుంటాను. చూసారా, మనం కుట్లు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే పక్కన మనం కుట్టేటప్పుడు చూసుకోకుండా ఉంటే కింద వేరే క్లాత్కు అంటుకుంటుంది. మళ్ళీ టైం వేస్ట్, అది ఇప్పుకోవాలా మళ్ళీ కుట్టుకోవాలా, అట్లా లేకుండా కొంచెం జాగ్రత్త కుట్టు. ఇప్పుడు భుజం మీద ఈడ కూడా పెద్ద కుట్టే వేస్తారు కాబట్టి మొత్తం పెద్ద కుట్లు అన్నీ మనం కుట్టుకోవాల్సిందే. రెండు పక్కల భుజాల మీద కూడా కుట్టు వేసుకోవాలి. ఇటు అటు ఒకసారి రఫ్ చేసి తీసినామంటే కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా రఫ్ చేసుకోండి. హ్యాండ్స్ చూసారా, హ్యాండ్స్ అంత లూజ్ లేకుండా కొంచెం టైట్గా పెట్టి కుడుతున్నాను నేనైతే. రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సేమ్ కింద పైన రబ్ చేసుకుంటే కుట్టు అనేది ఊడిపోదు. ఇటుపక్క కూడా సేమ్ అంతే పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. మా పాప అయితే వచ్చేసింది, ఊరికే చేతులు పెడుతుంది, పో అన్న విన్నదు. ఈరోజు మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మా హాఫ్ డే నుంచి ఇంటి దగ్గరే ఉంటారు. బాగా తలనొప్పి లొల్లి చేస్తున్నారు. బట్టలు వేసుకోకపోతే నేను కుట్టిన బట్టలు వేసుకుంటాను, తీర కుట్టిన తర్వాత నాకు వద్దు అంటుంది. చూడండి లేస్ పెట్టి దానికి మిషన్కి ఎట్లా చేస్తుందో. నాకు కుట్టుకోకుండా ఏదో ఒక పని ఇట్లా అడ్డం చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర ఉంటే. ఇంకెండాకాలం మార్నింగ్ స్కూల్ అయితే వచ్చేసింది కాబట్టి తలనొప్పి చేస్తారు, ఎంత చెప్పినా వినదు. ఊరికే తలకాయ తింటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికైతే పైన టాప్కు జోబీ అయితే ఇచ్చారనమాట ప్యాకెట్. ఆ ప్యాకెట్కి కూడా వేసుకుందాం, లేకపోతే అది కూడా కుట్లు ఊడిపోతుంది. స్టైల్ కానీ పిల్లలు అన్నీ ఆ ప్యాకెట్లో అన్నీ వేసుకుంటారు. జోబీలో అన్నీ వేసుకున్నప్పుడు ఆ జోబీ కుట్లు అనేవి ఊడిపోతాయి అనమాట. ఎంత చెప్పినా వినదు. చూడండి, నేను ఇట్లా లాగితే అది అట్లా లాగుతుంది. పనికి రెండు పనులు అన్నట్టు. ఏం చేస్తాం, పిల్లలకి ఎంత చెప్పిన వినరు కాబట్టి సైలెంట్గా ఎట్లా ఒకటి చేసుకోవాలి. సేమ్ కలర్ దారమే పెట్టుకోండి వీలైనంత వరకు. ఎందుకంటే ఆ దారం సేమ్ కలర్ పెట్టుకుంటే పైన కుట్టు అనేది కనపడకుండా కలిసిపోతుంది అన్నమాట క్లాత్లో. అప్పుడు మనకు బాగా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. వేరే కలర్ దారం పెట్టుకుంటే అది కనపడుతుంది అన్నమాట. వీలైనంత వరకు సేమ్ కలర్ దారమే ట్రై చేయాలి. లోపల పక్క కావాలంటే వేరే కలర్ దారం పెట్టుకున్నా పర్లేదు, అదేం కనపడదు. ఇట్లా బయట పక్కకు వచ్చేసరికి ఖచ్చితంగా సేమ్ కలర్ దారం యూజ్ చేస్తే బెటర్. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో కుట్టుకునేది. మన చేతిలో మిషన్ ఉన్నది అనుకోండి, మనకు నచ్చినప్పుడు
టక్కున కుట్టేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా ఇస్తే కనుక వాళ్ళకి ఇవ్వాలా, ఒక రోజు 2 రోజులు అడగాల, తిరగాల, అదంతా పంచాయతీ అనమాట. అలా లేకుండా మనకు మిషన్ వచ్చి, మన ఇంట్లో మిషన్ ఉంటే 5 minutes పని తొందరగా. దీనికి ఏమో స్టిక్కర్ ఇచ్చారు, ఏందా అని నేను చూస్తున్నా. ఎంత చెప్పినా వినదా, లేస్ పెట్టి ఏదో లాగుతూ ఉంది. మా పాపతో లొల్లి తలనొప్పి, ఎంత చెప్పినా వినకుండా అయిపోయింది. చూసారా, ఇలా అయితే కుట్టేశాను. మీకు అయితే చూపిస్తా చూడండి. ఇగోండి, చూసారా, సేమ్ కలర్ దారం పెట్టాను నేను, వాళ్ళన్నా వేరే కలర్ దారం పెట్టిండ్రు. చూసారా, ఇవి కింద బాటమ్ మనము ప్యాంటుకు కింద పక్క కుట్లు అయితే పైన కానీ కింద కానీ నీట్గా కుట్టుకున్నాను. ఎలా అంటే అలా కుట్టొద్దు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, కూర్చొని రాకుండా కరెక్ట్గా ఎడ్జ్కే కుట్టుకున్నా. కుట్టు కూడా ఎడ్జ్ తగిలి ఇటు అటు రాకుండా కరెక్ట్గా ఎడ్జ్ కుట్టుకోవాలన్నమాట. అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ప్యాంటుకు. చూసారా, లోపక్క కానీ బయట పక్క కానీ కుచ్చు అనేది రావద్దు ప్యాంటుకు. ఏం వేసినా ఇలా నీట్గా కుట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనం వేసుకునే బట్టలు కూడా అందంగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మిషన్ ఊరికే జరిగిపోతుంది పాలిస్ బండల మీద అని చెప్పాను కదా. మీకు ఖచ్చితంగా ఏదైనా ఐడియా తెలిసింటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకోసం పెడతాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి.